ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఓ అర్జున, మానవులు చేసే కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమో గుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ మూడు గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారపూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వలననే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు. కానీ గుణముల యొక్క తత్వమును, కర్మల యొక్క స్వభావమును తెలిసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న మూడు గుణములు తనలో ఉన్న మూడు గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని ఆ గుణముల యందు వాటి ప్రభావమునందు ఎటువంటి ఆసక్తి చూపించడు, నిర్లిప్తగా ఉంటాడు. ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి భేదం వివరిస్తూ అసలు అజ్ఞాని ఈ విధంగా కామ్యకర్మలు, సకాల కర్మలు, స్వార్థముతో కూడిన కర్మలు చేయడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చెబుతున్నాడు. ఈ ప్రకృతి సత్వ రజ సమో గుణముల నిండి ఉంది. మానవుడు కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే. కాబట్టి మానవులలో కూడా ఈ మూడు గుణములు ఉన్నాయి. అందువలన మానవుడు ఈ మూడు గుణముల కలయికతో కూడిన ప్రభావంతో సమస్త కర్మలు చేస్తున్నాడు. అలా కర్మలు చేస్తూ ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శరీరము నేను, ఈ కర్మలు అన్నీ నేను, నా కోసం చేస్తున్నాను అనే అహంకారంతో కర్మలు చేస్తున్నాడు. ఎవరి అంతఃకరణ అయితే ఇటువంటి అహంకారంతో నిండి ఉందో అటువంటి వాడు ఈ శరీరమే నేను ఈ శరీరము, నేనే ఈ కర్మలు చేస్తున్నాను, ఈ కర్మ ఫలితము నేను అనుభవిస్తున్నాను, నాకు ఈ కర్మ వలన సుఖము ఆనందము కలుగుతుంది అనే భ్రమలో పడి కర్మలు చేస్తున్నాడు. నేను ఈ కర్మలు అన్నీ చేస్తున్నాను అనే అహంకారం అతనిలో పాతుకుపోతుంది. వాడిని వేదాంత పరిభాషలో అజ్ఞాని, ఏమీ తెలియని వాడు అని అంటారు. దీనిని కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో 24 తత్వాలు ఉన్నాయి. పంచభూతములు, పంచతన్మాత్రలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 24 తత్వములు ప్రకృతిలో ఉన్న 3 గుణములకు లోబడి పనిచేస్తుంటాయి. మనకు కనబడే ప్రపంచము, మన దేహము, మనస్సు, బుద్ధి సమస్తము ప్రకృతి నుండి పుట్టినవే. ప్రకృతి నుండి పుట్టిన ఈ దేహము, ఈ రూపము, ఇంద్రియములు, మనస్సు, వీటి ద్వారానే అన్ని కర్మలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ లోపల ఉన్న ఆత్మసాక్షిగా చూస్తున్నాడు. ఆత్మ ఏ కర్మ చేయకుండా చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ కర్మలన్నింటికీ దేహము, ఇంద్రియము, మనస్సు కారణము. ఇక్కడే ఒక చిక్కు. ఎప్పుడైతే మానవుడు నేనే ఈ దేహము అని అనుకుంటున్నాడో, ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నేనే వీటికి కర్తను అనే భ్రమలో ఉంటాడు. అప్పుడు ఆ కర్మల వలన లభించిన ఫలితములను అనుభవిస్తున్నాడు, వాసనను మూటగట్టుకుంటున్నాడు, మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఇది అజ్ఞానం యొక్క లక్షణము. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ దేహమే నేను, ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనడము అజ్ఞాన లక్షణము. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే ఉంది. అజ్ఞాని అన్నీ తానే చేస్తున్నాను అని అనుకుంటాడు, దాని వలన వచ్చే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. జ్ఞాని తాను ఆత్మస్వరూపుడును, ఈ దేహం నాది కాదు, ఈ కర్మ దేహం చేస్తూ ఉంది, నేను కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. కర్మల వలన లభించే సుఖ దుఃఖాలకు అతీతంగా నిరంతరం ఆనందంలో ఉంటాడు. ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. మనకు బయటకు 10 ఇంద్రియములు కనిపిస్తున్నాయి, కానీ కనిపించకుండా మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఈ రెండు కలిసి అహంకారము అని అంటారు. ఇది మనకు కనిపించదు, కానీ మన వ్యక్తిత్వము ద్వారా వ్యక్తం అవుతుంది. దీనికన్నా శ్రేష్టమైనది మరొకటి ఉంది. అదే మన అసలైన తత్వము, ఆత్మతత్వము. దానిని చైతన్యము అని కూడా అంటాము. ఈ ఆత్మకు దేహానికి ఎటువంటి సంబంధము లేదు. ఈ ఆత్మ మనసులో ఉన్న మనస్సుకు, బుద్ధికి, ఈ రెండింటితో కూడిన అహంకారానికి, పంచ తన్మాత్రలకు, 10 ఇంద్రియములకు చైతన్య శక్తిని ఇస్తుంది. అన్నీ పనిచేసేటట్టు చేస్తుంది. ఉదాహరణకు మనం ఒక దీపం వెలుగులో ఎన్నో వస్తువులను చూస్తుంటాము. దీపం వెలుగు వస్తువుల మీద పడి వాటిని సమానంగా ప్రకాశింపజేస్తుంది. కానీ దీపానికి వస్తువులకు ఎటువంటి సంబంధము లేదు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సంఘంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ప్రకృతి గుణముల యొక్క మోహములో పడ్డవారు ఆ ప్రకృతి గుణములలోనూ
ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని, అన్నీ తెలిసి ఆత్మజ్ఞానము పొందిన జ్ఞానులు తమ బోధనలతో మోహమునకు గురి చేయకూడదు. ఎవరైతే ప్రకృతి గుణములతో అంటే శరీరము, మనసు, బుద్ధి, అహంకారము వీటి వలన జనించిన మూఢత్వంలో పడి ఉన్నాడో వాడినే సమ్మూఢుడు అని అంటారు. ఆధ్యాత్మికంగా మానవులు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ కేవలము చైతన్య స్వరూపము. మానవుడు చేసే కర్మలకు ప్రాణశక్తిని, క్రియాశక్తిని ఇస్తుంది. కాబట్టి ఆత్మ వేరు, శరీరం వేరు. ఇది సత్యము. నేనే ఈ శరీరం అని అనుకోవడము మూఢత్వము. శరీరంతో మమేకమైపోయి దేహభావన మిక్కుటంగా కలిగి ఉన్న వారు సమ్మూఢులు అని అంటారు. అటువంటి వారు ఈ శరీరము, మనసు, బుద్ధి వీటితో కూడిన అహంకారముతో అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటారు. ఈ ప్రకృతిలో కనబడే వస్తువులు అన్నీ నిజమని నమ్ముతుంటారు. ఈ దేహమే నేను, అంతా నా వల్లనే జరుగుతుంది, నేను లేకపోతే ఈ లోకమంతా ఏమైపోతుందో అనే దేహాభిమానంతో భ్రమలో ఉంటారు. ఆ భ్రమలోని ఏవేవో ఫలితములను ఆశించి కర్మలు చేస్తుంటారు. అన్ని కర్మలు తమ స్వార్థం కోసమే చేస్తుంటారు, అహంకారంతో చేస్తుంటారు. ఇటువంటి వారు తెలిసి తెలియని వారు. ఏమీ తెలియకపోతే ఏ చిక్కు లేదు. అన్నీ తెలిసిన వాడు జ్ఞాని, కానీ తెలిసి తెలియని వారితోనే చిక్కంతా వస్తుంది. అటువంటి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలుసు, శరీరం అంటే ఏమిటో తెలుసు, పరమాత్మ అంటే ఏమిటో తెలుసు, కానీ తానే ఆత్మస్వరూపుడును అని తెలియదు. పరమాత్మ కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలుసుకోలేడు. అటువంటి తెలిసి తెలియని వారిని అన్నీ తెలిసిన జ్ఞానులు తమకు తెలిసిన ఆత్మతత్వం గురించిన విషయాలన్నీ ఒకేసారిగా బోధించి చెలింప చేయకూడదు. ఈ విషయం ఇదివరకు చెప్పిందే మరలా చెబుతున్నాడు పరమాత్మ. అటువంటి వారికి ఒక్కసారిగా జ్ఞానోపదేశం చేసి వారు అప్పటి వరకు ఆచరిస్తున్నవి తప్పు అని చెప్పి వారి మనస్సును చెలింప చేయకుండా ముందు నిష్కామ కర్మలు తాము ఆచరించి దాని ఫలితములను వారికి చూపించి వారిని నెమ్మదిగా నిష్కామ కర్మల వైపుకు మళ్లించాలి. అప్పుడు వారు ఆత్మస్వరూపాన్ని గురించి గ్రహించగలుగుతారు. చంచలమైన ప్రాపంచిక సుఖములను వదిలిపెట్టి శాశ్వతమైన ఆత్మానందం వైపుకు మల్లుతారు. ఎందుకంటే వారు సామాన్యులు కారు, బాగా చదువుకున్నవారు, పండితులు. కానీ ఈ ప్రపంచమే సత్యము, దేహమే నేను అనే అజ్ఞానంలో ఉంటారు. ప్రాపంచిక సుఖములను దాసులై ఉంటారు. అటువంటి వారికి జ్ఞానులు నిష్కామ కర్మను నిదానంగా బోధించాలి, తాము ఆచరించి చూపాలి. వారు నెమ్మదిగా నచ్చచెబితే ఉంటారు. ఇక్కడ పరమాత్మ కృత్స్నవిత్ అనే పదం వాడాడు. దానికి అర్థం ఏది తెలిస్తే ఇంకా తెలుసుకోదగ్గది ఏమీ ఉండదో అని అది తెలుసుకోవడము. అదే ఆత్మతత్వము. ఆత్మతత్వము తెలిసిన వాడే కృత్స్నవిదుడు. అటువంటి కృత్స్నవిదుడు తాను ఆచరించి ఇతరులకు చూపాలి, కానీ అకృత్స్న విధులను చెలింప చేయకూడదు. అతని మార్గంలో అతని నడిపించాలి, నెమ్మదిగా అతనికి సరియైన మార్గం బోధించాలి. ముందు తను ఆచరించి అతనితో ఆచరింప చేయాలి. లేకపోతే అతడు తాను చేసేది చేయడము, నువ్వు చెప్పేది చేయడం చేత కాదు, రెండింటికి కొరగాకుండా పోతాడు. కాబట్టి తెలిసి తెలియని వాడి బుద్ధిని అన్నీ తెలిసిన వారు చెలింప చేయకూడదు అని స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ.